నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. మూసి ప్రక్షాళనకి, మురుగునీటి శుద్ధికి, శుభ్రమైన తాగునీటి కోసం కేంద్రం నిధులు కేటాయించాలని పార్లమెంటులో కోరారు ఎంపీ ఈటెల రాజేందర్. గౌరవనీయులైన స్పీకర్ సార్ జలశక్తి మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్లపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. సార్, వేగవంతమైన పట్టణ విస్తీర్ణతో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు మరియు సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను గుర్తించి స్మార్ట్ సిటీస్ మిషన్ మరియు అమృత్ మిషన్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద పారిశుద్ధ్యం, సురక్షితమైన తాగునీటి సౌకర్యాల కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించడం ప్రశంసనీయం. అదే స్ఫూర్తితో నా పార్లమెంటరీ నియోజకవర్గం తెలంగాణలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన మల్కాజ్గిరి అత్యవసర అభివృద్ధి అవసరాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ నియోజకవర్గం వివిధ నగరాలు మరియు రాష్ట్రాల నుండి ప్రజలు జీవనోపాధి కోసం వలస వెళ్లే ప్రధాన పట్టణ కేంద్రంగా మారింది. వేగంగా పెరుగుతున్న జనాభా ప్రస్తుత మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడిని కలిగించింది. దీనివల్ల స్థానిక అధికారులు పెరుగుతున్న డిమాండ్లను తీర్చడం కష్టతరం చేసింది. అందువల్ల పారిశుద్ధ్యం ప్రాజెక్టులకు మరియు తాగునీటి సౌకర్యాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని నేను మంత్రిత్వ శాఖను కోరుతున్నాను. హైదరాబాద్లోని సరస్సులు మురుగునీటితో కలుషితం కావడం వల్ల నగరం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఈ నగరాన్ని సరస్సుల నగరం అని పిలిచేవారు. హుసేన్ సాగర్తో సహా దాని నీటి వనరులు అన్నీ మురుగునీటి ప్రవాహాల కారణంగా కలుషితమయ్యాయి. ఇది జల పర్యావరణ వ్యవస్థను నాశనం చేసి చేపలు మరియు ఇతర జీవన వైవిధ్యాన్ని చంపి కాలుష్యానికి దారితీస్తుంది. కలుషితమైన నీరు బయటకు రావడం, భూగర్భ జలాలు కాలుష్యానికి గురి కావడం వల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు మరియు వాయు కాలుష్యానికి ఏర్పడుతుంది. ఈ సరస్సులను పునరుద్ధరించడానికి, మురుగునీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయంగా మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాలు అభివృద్ధికి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరస్సులోకి వచ్చేలా మురుగునీటి శుద్ధి కర్మాగారాలను బలోపేతం చేయడం వంటి కొన్ని తక్షణ ప్రత్యామ్నాయాలకు తగిన నిధులు కేటాయించాలని నేను గౌరవనీయులైన జలశక్తి మంత్రిని కోరుతున్నాను. ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థల ద్వారా శుద్ధి చేయని మురుగునీటిని సరస్సుల నుండి దూరంగా మళ్లించాల్సిన అవసరం కూడా ఉంది. హైదరాబాద్లోని మూసీ నదిని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన కాలుష్య సంక్షోభం పట్ల కూడా నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది నియంత్రించబడని పారిశ్రామిక వ్యర్థాలు మరియు రసాయన వ్యర్థాల కారణంగా తీవ్రంగా కలుషితమైంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడి అయిన ఈ నది ఇప్పుడు విషపూరిత వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాల కారణంగా తీవ్రమైన పర్యావరణ మరియు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. మూసీ పరిసరాలలో తీవ్రమైన నీటి కాలుష్యానికి దారితీసింది. నదిని ఏ వినియోగానికి పనికి రాకుండా చేసింది. భూగర్భ జల కాలుష్యం కూడా తాగునీటి వనరులను కలుషితం చేస్తుంది. విషపూరిత గాలి మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. మంత్రిత్వ శాఖ తగినంత నిధులను కేటాయించాలని మరియు నది వెంబడి ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారాలను మెరుగుపరచడానికి, అప్గ్రేడ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రమాదకరమైన వ్యర్థాలు నదిలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పర్యావరణ స్థిరత్వం, భూగర్భ జలాల పునరుద్ధరణ మరియు హైదరాబాద్ నివాసితులు మొత్తం శ్రేయస్సు కోసం శుభ్రమైన పునర్జీవించబడిన మూసీ నది చాలా అవసరం. అందువల్ల మీరు త్వరగతిగా చర్యలు తీసుకోవాలని మరియు అవసరమైన నిధులు కేటాయింపు కోసం ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నానని ఈటెల రాజేందర్ అన్నారు. వేగవంతమైన పట్టణీకరణతో కొత్తగా ఏర్పడిన కాలనీలు మరియు బస్తీలు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ శుభ్రమైన మరియు సురక్షితమైన నీటి కోసం డిమాండ్ పెరుగుతుంది. కానీ తగినంత సరఫరా మరియు భూగర్భ జల కాలుష్యం వేలాది మంది ప్రాథమిక అవసరం కోసం ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చురుకుగా మద్దతు ఇస్తున్నందున అందరికీ శుభ్రమైన తాగునీటిని పొందేలా తెలంగాణకు ఆర్థిక సహాయం అందించాలని నేను వినయంగా కోరుకుంటున్నాను అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.